తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకంపై వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వంలో ఈనాడు రైతుల అభిప్రాయాలను రైతు భరోసాకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి చిన్నారెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు రావణ్ గారు, గౌరవ శాసనసభ్యులకి, అలాగే మహబూబ్ కలెక్టర్ విజయేంద్ర భోయి గారికి, రైతు భరోసా కార్యక్రమం మీద అభిప్రాయ సేకరణకి చేసిన గౌరవ కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు, గౌరవ అగ్రికల్చర్ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ రెవెన్యూ హౌసింగ్ ఐఎంపీఆర్ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టూరిజం శాఖ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ ప్లానింగ్ బోర్డు చైర్మన్ శ్రీ చిన్నారెడ్డి గారికి, గౌరవ మహబూబ్ నగర్ మనసులో పెట్టుకోలేదు. మీ అభిప్రాయాలంతా ఇన్న తర్వాత వెసులుబాటును బట్టి, అవకాశాలను బట్టి ప్రభుత్వ పరంగా దుర్వినియోగం కాకుండా సక్రమైనటువంటి రైతుకి ఈ యొక్క రైతు భరోసా అందాలనేదే ప్రభుత్వ కోరిక తప్ప ఇప్పటి వరకు మేము ఏ నిర్ణయానికి కానీ మేము ప్రభుత్వం రాలేదు. ఆడ మేలు కోసం సరైనటువంటి సూచనలు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. దీని తర్వాత ఇన్సూరెన్స్ పథకం కూడా ముఖ్యమంత్రి ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ఆపేశారు. కాబట్టి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదు. అకాలమైనటువంటి పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యానికి నష్టపోతే రైతులు ఆదుకునేదానికి అవకాశం లేదు. ముఖ్యమంత్రి గారు ఎకరానికి 10,000 ఇవ్వండి, తర్వాత మనం ఏ రకంగా అయినా సరే జమ చేసుకుందామని చెప్పి అకాల వర్షాల వల్ల రాళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులందరికీ
అవన్నీ తీసుకెళ్సి మళ్ళీ అందరికీ పెట్టుబడి దూసారం కోసం అవి కూడా పంపిణీ చేశాం. అటువంటి జొన్నలు కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, అన్ని శనగలు కావచ్చు, అన్ని పంటలకి కూడా ఎంఎస్పీ ధర ఇచ్చి కొనుగోలు చేశాం. ప్రభుత్వానికి క్వింటాకి ₹20 నష్టం వచ్చినా కూడా రైతు నిలబెట్టండి, తర్వాత ఏదైతే అవుతారో ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ఎంఎస్పీకి గొప్పదాన్ని సహా మొత్తం కొనుగోలు చేశాం. ఇప్పుడు ఈ నెలలో రుణమాఫీ అయిన తర్వాత అందరిలో ఈ సమస్యని శాసనసభలో కూడా శాసన మండలిలో ప్రవేశపెట్టి ఆడాభిప్రాయం కూడా తీసుకుంటాం. మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు రవి గారు, పెద్దలు గౌరవనీయులు జ్ఞానిపూర్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు, కన్నూరావు గారు, ప్రియమైన రైతు సోదరులందరికీ నమస్కారం. మీకు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది కూడా ఇంతవరకు మేము మనసులో పెట్టుకోలేదు. మీ అభిప్రాయాలు అందరూ విన్న తర్వాత వెసులుబాటును బట్టి, అవకాశాలను బట్టి ప్రభుత్వ పరంగా దుర్వినియోగం కాకుండా సక్రమైనటువంటి రైతుకి ఈ యొక్క రైతు భరోసా అందాలనేదే ప్రభుత్వ కోరిక తప్ప ఇప్పటి వరకు మేము ఏ నిర్ణయానికి కానీ మేము ప్రభుత్వం రాలేదు. మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు రవి గారు, పెద్దలు గౌరవనీయులు జ్ఞానిపూర్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు, కన్నూరావు గారు, ప్రియమైన రైతు సోదరులందరికీ నమస్కారం. మీకు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా రైతులకు ఏదైతే మాట్లాడారో స్వామినాథన్ కమిషన్ సిఫారసు పాటించమని చెప్పారు. ఇంకొక పెద్ద ఆయన చెప్పాడు, మాకు నీళ్లు ఇచ్చి కరెంట్ ఇచ్చి మద్దతు ధర ఇస్తే నీ భరోసానే అక్కర్లేదని చెప్తున్నారు. కాబట్టి దయచేసి వాటిని సాధించేయడానికి అవన్నీ మీకు సమకూరేదాకనే ఇచ్చేయోగ మేము కూడా ఎల్లకాలం ఇస్తామని చెప్పట్లా. మీకు నీళ్లు ఇచ్చి మద్దతు ధర వచ్చే అవకాశం వచ్చి రైతు సుఖంగా సంతోషంగా 15,000 నాకు అక్కర్లేదని చెప్పేదాకనే, ఆ పరిస్థితి వచ్చేదాకనే మీకు ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతో ఈ యొక్క పథకానికి రూపకల్పన చేసి రాహుల్ గాంధీ గారితో మాట ఇప్పించారు. కాబట్టి ప్రభుత్వానికి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు లేకపోయినా రైతుల యొక్క ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమానికి కోరుకుంది. కాబట్టి దయచేసి మను గారు, మా రైతుల యొక్క సమస్యలు, నా డిపార్ట్మెంట్ కి సంబంధించిన సమస్యలు ఢిల్లీలో ఏదంటే అది మీదే బాధ్యత. కాకపోతే మళ్ళీ మీరు నాగరికర్ణలు వస్తే మా వాళ్ళు ఏమడుగుతారో మీరు పెట్టుకోండి. కాబట్టి దయచేసి రవి గారిని 2 మాటలు